దావీదు బిడ్డ చచ్చిపోయినప్పుడు ఒక మాట అన్నాడు. సేవకులు వచ్చి అడుగుతారు, అయ్యా ఇప్పటిదాకా ఏడ్చావు, కన్నీరు గార్చావు, ఉపవాస ప్రార్థన చేశావు, ఇప్పుడు ఏంటయ్యా భోజనం పెట్టమంటున్నావు, బట్టలు వేసుకుని వచ్చాను అడిగితే దావీదు అంటున్నాడు, నేను నా బిడ్డ బ్రతుకుతాడని చేశాను, ఇప్పుడు నా బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు, నేను ఏడ్చి ప్రయోజనం లేదు, నేను ఏదో ఒక రోజు అక్కడ నా బిడ్డను కలుసుకుంటాను అన్నాడు. నేనే నా బిడ్డ యొద్దకు వెళ్ళాలి తప్ప నా బిడ్డ ఇక్కడ నా యొద్దకు రాడు. ఏదో ఒక రోజు నేను ఆ లోకంలో కలుసుకుంటాను. ఇక్కడ లేదు, ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతాను, అక్కడ దిగుతాను ఏదో రోజు. నేను అక్కడ ఫ్లైట్ దిగే సమయానికి అక్కడ నా కోసం నా వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. అబ్రహాం కోసం అబ్రహాం ఇస్సాకు కోసం, ఇస్సాకు యాకోబు కోసం, యాకోబు యోసేపు కోసం ఎదురు చూసినట్టు నీ పితరులు నా పితరులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం వాళ్ళని ఎదుర్కోవటానికి వెళ్ళిపోవాలి. అలాంటి ఒక ధన్యకరమైన పిలుపు కలిగిన లక్ష్యం వైపు, గురి వైపు పరిగెత్తే జీవితం కావాలి తప్ప గురి యొద్దకే, పౌలు చెప్పాడు ఏమన్నాడు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, అలాంటి జీవితం కావాలి తప్ప మనం మోసపోయే జీవితం మనకొద్దు, లోకంలో పడిపోయే జీవితం మనకొద్దు, మాయలోనికి వెళ్ళిపోయే జీవితం మనకి వద్దు. శరీరాశ, నేత్రాశ, జీవపుడము అనే వాటి విషయంలో జాగ్రత్త వహించండి. మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. దేవుని ఎదుట నిందారహితులుగా నిలబడండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక.